ఈ రెజ్యూమ్ లో రాసిన ప్రతి ఒక్కరు నిజమే సార్, అబద్ధం కాదు. కాకపోతే మీరు అనుకున్న వాటిలో కాదు సార్, నేను అనుకున్న వాటిలో సార్. ఏంటవి? క్విక్ లెర్నర్ అని పెట్టినా కదా సార్. మా ఫ్రెండ్స్ అందరు సిగరెట్ నేర్చుకోవడం 10 days పట్టింది సార్, నాకు జస్ట్ 2 days లో వచ్చింది సార్. కిక్ గానే నేర్చుకున్నా కదా సార్. మా ఫ్రెండ్స్ అందరూ మందు తాగడం బీటెక్ లో షురు చేసింది సార్, నేను ఇంటర్లోనే షురు చేసిన సార్. అది కూడా కిక్ లెర్నింగ్ కదా సార్, అందుకే పెట్టినా సార్. ఇప్పుడు గుడ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇంకోటి పెట్టినా సార్. ఇక మా ఫ్రెండ్స్ మందు తాగేటప్పుడు ఒకటి హై బడ్జెట్ అంటాడు సార్, ఓడు లో బడ్జెట్ అంటాడు సార్, ఇంకోటి బడ్జెటే లేదంటాడు సార్. ఓడు ఆడంటాడు, ఇంకోటి వీల్ అంటాడు సార్. వాళ్ళందరినీ ఒక్క తాటి మీద కూర్చోబెట్టి సిట్టింగ్ ఇచ్చేస్తా సార్. ఇదంతా కమ్యూనికేషన్ స్కిల్సే కదా సార్, అందుకే అట్లా పెట్టినా సార్. నెక్స్ట్ ఇంకొకటి సార్, పాజిటివ్ థింకింగ్ అని పెట్టినా సార్. ఇప్పుడు ఎప్పుడన్నా బార్ కోనికి, మందు దానికి పైసలు లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి ఎత్తకపోతే డిసప్పాయింట్ అవ్వను సార్, నెగిటివ్ గా తీసుకోండి సార్. డైరెక్ట్ బార్కి వెళ్ళిపోయి సగం మందు తాగినాక అప్పుడు ఫోన్ చేసి ఎవరు నన్ను అడుగుతా సార్ పైసలు. ఇది పాజిటివ్ థింకింగ్ కదా సార్, పాజిటివ్ థింకింగ్ కదా సార్. అచ్చా, హాబీస్ రీడింగ్ బుక్స్ అని పెట్టావు కదా, నువ్వు లాస్ట్ టైం నాకు బుక్ రిఫర్ చేయి. హౌ టు లర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 days సార్, మస్తుంది సార్ బుక్, ఐ రిఫర్ యూ సార్. అసలు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఆయన